రాజుల కుటుంబం నుండి యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నారు, ఆయన హార్ట్ ప్రాబ్లం నుండి దేవుడు ఎలా రక్షించాడో ఆయన మాటల ద్వారా మనం విందాం. మీ పేరేంటి పాస్టర్ గారు? యేసరాజు. యేసరాజు ఎక్కడ పరిచయం చేస్తున్నారు? మా సొంత విలేజ్ మధ్యరవల గ్రామం, సింగరాజు గారిపల్లె, మా లోతన చర్చి స్థాపికులు. ఓకే. మాకు ఒక సంఘము ఉంది, సేవా సమితి సంఘం అని ఒకటి పెట్టి అంతా పాస్టర్లంతా ఆ ఫిలిప్స్లో నెంబర్, నేను కూడా ఒక నెంబర్ను. ఆ నెంబర్ పరిస్థితిలో నేను సేవ చేసుకుంటూ విలేజ్లో అటాచ్లో అందరితో సేవకులు బయట కూడా తిరిగి సేవలో పాల్గొని సేవ చేస్తున్నాం. మీరు ఎలాగ యేసుక్రీస్తు నమ్ముకున్నారు? ఎలాగ యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే మా తాత గారి నుంచి దాపుగా ఒక 51లో మా వాళ్ళు కన్వర్ట్ అయినారు. 51లో ఓకే కన్వర్ట్ అయినారు. మా తాత మా నాయనగారు నలుగురు అయితే అన్నదమ్ములు. వాళ్ళ కిస్తురాజు గంగరాజు అని మొదటిగా ఆయన కన్వర్ట్ అయినాడు. మళ్ళీ అంత కుటుంబం అంతా కన్వర్ట్ అయినాము. ఓకే. దాపుగా ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా 60-70 మంది ఉన్నాము. 60-70 మంది. అందరిలో అంటే నా పేరు యేసరాజు. నేను పెద్ద విద్యాభ్యాసనే కాదు, మామూలుగా నార్మల్గా చదువుకున్నాను. ఓకే. పెద్ద డిగ్రీ హోదాలు నా దగ్గర లేవు. దేవుడు ఇచ్చిన కృప, దేవుడు ఇచ్చిందేమో. కాబట్టి నేను దాదాపుగా మామూలుగా నార్మల్ ఫ్యామిలీ, హై ఫ్యామిలీ కాదు మాది. కానీ దేవుడు కాపాడి మాకు ఈ విలేజ్లో ఇక్కడ మాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన కృపే కానీ మాకు వేరే ఏం లేవు. రాజకీయంగా కానీ వేరే కానీ మాకు ఏం సంబంధాలు పెట్టుకోము. ప్రేయరు, మా సేవ, వ్యవసాయము. మా పిల్లలు ఈరోజు అందరూ అన్నదమ్ములు, అందరూ హై లెవెల్లో బాగా దేవుని కృపలో అందరూ ఎదుగుదలి. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, కొంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు. యేసుక్రీస్తు ముందు మీరేమన్నా చేసేవాళ్ళ పనులు? ఉద్యోగం ఏదన్నా? ఉద్యోగంలో నేను అప్పుడు కూడా సేవ చేసినానే. అప్పుడు కూడా నా సొంతంగా పోయేసి నేను ఎగబడినాక నాకు వచ్చినాక కొంచెం ఎవరికైనా సేవకుల నుంచి ప్రిపేర్ చేసి ఎవాంజలిస్టుల నుంచి అట్లా వాళ్ళకి సపోర్ట్గా ఉండి ప్రేయర్కి అటెండ్ అయినా. నేను పూర్తిగా సేవలో చేయాల అప్పట్లో పూర్తిగా సేవ చేయగానే వచ్చినప్పుడు సేవకులు వచ్చినప్పుడు ఆహ్వానించడం, వాళ్ళతో విశ్వాసిగా అంతే. ఇప్పుడు నాకు 78లో మ్యారేజ్ అయినాక, 78లో మ్యారేజ్ అయినాక నాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టినాక ఆ పాప దాపుగా ఒక 3-4 సంవత్సరాలు మంచాన్నే లేని పరిస్థితిలో అట్లే ఉండింది. మళ్ళీ బాబు పుట్టినాడు. బాబు పుట్టి లేచి నడిచేటప్పుడు కూడా పాప నడవలేని పరిస్థితిలో ఉంది. అందరూ వచ్చి సేవకులు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, చాలా మంది వచ్చేవాళ్ళు. నేను అనిరాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా, అనిరాళ్ళ కుటుంబం నుంచి మ్యారేజ్ చేసుకున్నా. వాళ్ళు యేసుక్రీస్తు అంటే ఏమని తెలియదు, కానీ నాకు సేవకులు మా ఇంటికి వచ్చే వాళ్ళతో సహకరించి ప్రేయర్లో అంటే నాకు ఒకప్పుడు ఒక జైల్ దొరగారని ఆయన కృపాపరిచే ప్రేయర్ పెట్టి ఆయన మీటింగ్ నన్ను ఆహ్వానించినాడు. ఆహ్వానించినప్పుడు అక్కడ 7 రోజుల మీటింగ్ ఉంటుంది, వారం రోజులు. ఆ వారం రోజుల మీటింగ్లో అటెండ్ అయినప్పుడు అక్కడ నాకు ఇచ్చిన దర్శనం, దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారంగా అప్పుడు అయ్యగారు లాస్ట్ రోజు ఒక్కొక్కరిని పిలిచి ఆయన ప్రేయర్ చేసినాడు. ఆ ప్రేయర్లో నాకు వచ్చిన కృప, నాకు ఇచ్చిన దేవుడు వాగ్దానం ప్రకారంగా నా ఫ్యామిలీ ఉండే సమస్యలన్నీ అయ్యగారు చెప్పినాడు. చెప్పి ప్రార్థన చేసినాడు కనుక నేను అప్పుడు కళ్ళతో నీళ్లు కారిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది, బట్టలంతా తడిసిపోయినాయి, స్నానం చేసిన మాదిరి అయిపోయినాయి. అటువంటిప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు, ఈ కుటుంబాన్ని దేవుడు కాపాడు అని ఆయన ప్రార్థన చేసినప్పుడు జైలు దొరగారు ఆ ప్రార్థన ఆలకించి నేను పోయేటప్పుడు మా కూతురు ఎట్లుంటే అట్టే ఉండేది. ఎన్ని సంవత్సరాలు కట్ట? ఇప్పటికే అప్పటికి మా మంచంలో నుంచి 4 సంవత్సరాల దాకా అలాగే ఉంది. అన్ని గుడ్డు పెడితే తింటుంది, పండుకుంటుంది అంతే. సరే అని అక్కడ పోయి నాకు ప్రేయర్ చేసుకొని వచ్చినాక ఆ ప్రేయర్లు అయిపోయినాక నేను ఉపవాసంతో ప్రేయర్ చేయాల్సి వచ్చింది.
ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండిపోయినాను 21 రోజు. ఆ ఉపవాసంలో రోజు మా పాపకు మా నాయన మా మిస్సెస్ ఎక్కడ గుళ్ళు ఉన్నాయో ఎక్కడ పూజలు ఉన్నారో అక్కడల్లా పోయి అంతరాలు వేసుకొచ్చి వాళ్ళంతా అంతరాలు పెట్టినాళ్ళే పాపకు. కానీ నేనేం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు హిందూ కుటుంబంలో నుంచి వచ్చినారు కనుక. నేను అభ్యంతరపరిస్తే గొడవలు అవుతాయని అభ్యంతరపరచకుండా సహించుకొని ముందుకు పోయినా. దేవుడు కానీ ఆ ప్రార్థన 21 రోజు ఎవరితో నాతో మాట్లాడొద్దని చెప్పి ఇంట్లో చెప్పడము, నేను ప్రేయర్లో రోజు బయట పోయి ప్రేయర్ చేసుకోవడము, వీళ్ళు ఇంటికాని చెప్పి కొండల మీద పోయి ఇంటికి వచ్చి మళ్ళీ పాప దగ్గర కూర్చొని ప్రేయర్ చేస్తా. ఓన్లీ వాటర్ తీసుకొని ఉపవాసం ఉంటూ ఉండేటప్పుడు దిందానానికి ఇంప్రూవ్మెంట్ అయింది. పండుకున్న పాప లేచి నడిచింది, నడిచే పొజిషన్కి వచ్చింది. అప్పుడు మా డాడీ కొయ్యి బండి ట్రై చేసినాడు నడిపించేదని, నిలబడుకోలేదు కానీ ఆ కొయ్యి బండి రెడీ చేసి అట్లా దాని మీద తిప్పాడు. పూర్తిగా నడవలేక లేకుండా అట్లా మా నాయన డాడీ చేసేవాడు. కానీ నాకు మళ్ళా జోయిల్మేర్ గారి దగ్గర నుంచి మళ్ళీ నాకు ఆహ్వానం వచ్చింది ప్రేయర్కి రమ్మని. మళ్ళీ రెండోసారి అక్కడికి ప్రేయర్ అయిపోయినప్పుడు ఆయన మళ్ళా అట్టే 7 రోజులు ప్రేయర్ అయిపోయినాక లాస్ట్ రోజు ప్రేయర్ చేసి నాకు వాక్యం చెప్పమని ఇచ్చినాడు. వాక్యంలో నా సాక్ష్యం చెప్పినాను అక్కడ. ఆ సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యం నెరవేరింది. నేను అక్కడి నుండి పోయిన నెల వంటి మా పాప ఇంటి దగ్గర ఆరోగ్యంగా ఉండి మా నాయన ఏళ్ళు పట్టుకుంటే నడిచే పొజిషన్కి వచ్చింది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం నా పట్ల చేసినాడు కనుక దేవుడు ఆ కృతజ్ఞతతో, అంటే యేసై అన్ని చేస్తాడని తెలిసినా అపనమ్మకంగా నాకు లేదు కానీ కుటుంబంలో అపనమ్మకం. ఎందుకంటే అన్ని రాళ్ళ నుంచి మ్యారేజ్ చేసుకుంది. నాకు బైబుల్ చదివేది, అంతవరకు నేను బైబుల్ పూర్తిగా చదివినాను కూడా కాదు. ఏదో నమ్మకాల్సి వచ్చినారా, సేవకులు వచ్చినారా, వాళ్ళతో నేను కూర్చొని ప్రేయర్ చేసినానా, వాళ్ళు పోయినారా, వాళ్ళకి అరేంజ్ చేసినా అంతే. కానీ పూర్తిగా బైబుల్ చదవాల. అప్పటి నుంచి ఇంకా 81 నుంచి నేను బైబుల్లో 82 నుంచి అనేకమైన శ్రమలు వచ్చినా బైబుల్ తీసుకొని చదవడం. ఏ పని వచ్చినా ప్రేయర్ లేకుండా స్టార్ట్ చేయాల. అంటికి ప్రేయర్తోనే దేవుడు ముందుకు నడిపించినాడు. మళ్ళీ కొన్ని దినాలు లేక వ్యాపారాలు, కరెంటు పని, వైరింగ్ పని కూడా చేసిన. ఆ కుటుంబం పోషించాలి కాబట్టి ఆ చేతి పని, మోటార్ మెకానిక్ పని ఇవన్నీ చేసుకుంటా కుటుంబం పోషించుకుంటా వ్యవసాయం చేసుకుంటా అట్లా ఉండేటప్పటికి కొన్ని దినాలు అయిపోయినాక కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయినారు. వాళ్ళ పోషించాలి కదా అనేసి ఇంకా మళ్ళీ బిజినెస్ ఏదైనా పెడితే బాగుంటుందంటే బిజినెస్ పెట్టినాం. లారీలు, టిప్పర్లట్ట ఇట్లా పెట్టుకొని జేసీబీలు పెట్టుకొని వర్క్ చేయడం బయట పోయినాం. బయట పోయినాం కూడా దాదాపుగా 20 సంవత్సరాలు మాకే యాక్సిడెంట్ కానీ మాకు బాధలు జరిగి కానీ ఏమీ లేవు. మరి ఇప్పుడు మీరు అప్పటికి కూడా విశ్వాసంగా ఉన్నారా? విశ్వాసం, అప్పటికి కూడా విశ్వాసే. తర్వాత సేవలోకి ఎలా వచ్చారు? సేవలేక అదే సేవలేక వచ్చినానంటే ఇప్పుడు ఆ బిజినెస్లో నాకు బాగానే జరిగినాయి. కానీ అప్రయత్నంగా చెప్పి దోచుకునే స్వభావం మా దగ్గర లేదు. ఎందుకంటే దైవకు భయపడినాం. దేవుని భయపడి మోసంతో కాకుండా నిజాయితీగా న్యాయ పరిపాలనగా చేయాలా అనేది ఒకటి పడిపోయింది బీజం మధ్యలో. దాన్ని చంపుకోలేని పరిస్థితిలో బిజినెస్లో కొన్ని ఒకసారి ఆడికాడికి జరిగిందే కానీ లాస్ట్ పెద్ద సంపాదించిందేమో లేదు. దేవుడు ఏదో కాపాడినాడు. అంటేలో ఆయన మోటార్ బిల్ అనే దినాలు సిటీ మీద ఉన్నాము, బాంబే తిరిగినాము, గుజరాత్ పోయినా, బెంగళూరు చూసినాం, కోయంబత్తూరు పోయినా, సేలం పోయినాము, వ్యాపారం అంతలా చేసినాం. ఆంధ్రలో కూడా అంతలకలా తిరిగినా దేవుడు ఏ యాక్సిడెంట్లో కానీ ఏ ప్రమాదంలో కానీ దేవుడు అంటే తప్పించుకొని దేవుడు కాపాడినాడు. దేవుడు తప్పించాడు. కానీ ఈరోజు కూడా ఆయన కృప ఉంది కాబట్టి నాకు ఎప్పుడు వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం అనేది 2012లోనే 11లో స్టార్ట్ అయింది. 2011 ఆయాసం రావడం అంట, గస్ రావడం అంట. ఎట్టుంటే నేను మా ఫ్రెండ్ తోడుకొని హాస్పిటల్కి పోయినా. ఆయనకు ఏదో బాగాలేదంటే అక్కడ పోయినప్పుడు ఆ డాక్టర్ నాకు తెలిసి ఆయన అప్పుడు ఆయనకు అయిపోయినాక ట్రీట్మెంట్ అయిపోయినాక, సార్ నాకు ఇటు గస్ వస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది, ఏమన్నా ఉంటుంది రాండి అని కూర్చోబెట్టి ఈసీజీ తీసినాడు. ఈసీజీలో బయటపడింది ఇట్లానే హార్ట్ ప్రాబ్లం ఉంది నీకు, అదేమంతా ఇదైంది. ఇప్పుడు ఎంటీకి పోవాలి హాస్పిటల్ అంటే
నాకు ఆశ్చర్యం అయిపోయినాయి, అవులే. ఒంటరి అయిపోయినాయి, ఎట్లయితే ఇదని. బాగా వచ్చినాయని కదా తొడుకొని వేరే పేషెంట్కి రావడం నాకు రావడం. అవులే. ఏంటి అప్పుడే మా కొడుకు ఫోన్ చేసి జరిగింది అయినా ఇట్టున్నదంటే సరే అని చెప్పేసి వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఉదయాన్నే పోయి బాపిస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ లెక్క అంజియోగ్రామ్ చేసినారు. ఓకే. అంజియోగ్రామ్ చేసినాక అది 11, 12, 13 దాకా బాగానే ఉన్నా. హాస్పిటల్ ట్రీట్మెంట్కి పోతాడా వస్తాము. ఓకే. మాతో ట్యాబ్లెట్ తింటానా. కానీ 2014లో ఊరికి వచ్చినాం ఎలక్షన్కి వచ్చినప్పుడు రాత్రిలో ఆ రోజు అందరూ బెంగళూరుకి వెళ్ళిపోయినారు, పిల్లలంతా వచ్చినాడంతా. నేను ఒక్కడనే ఇక్కడ ఉండిపోయేసి ఏంటి పోయి మిద్దిపైన పండుకుంటే బాగా మధ్యరాత్రిలోకే బాడీ చెమటలు పట్టింది, నీరసం అయిపోయినా. ఏందంత చెమటలు పట్టింది, ఏం బాడీ ఇట్ అయిపోతుంది అనేది విద్దిగానే నాకు ఏం జరిగింది నేను తెలియలా. నా దగ్గర ఎవరు లేరు, ఇంకా పిల్లలు మా మిస్సెస్ కూతురు ఉంది కానీ కింద ఉండారు వాళ్ళు పిల్లలు పెట్టుకొని. అప్పటికి వచ్చేసి ఇంటి నేను చిన్నగా పట్టుకొని దిగేసేసి అలాగే వాంటింగ్ స్టార్ట్ అయింది. ఏమన్నా లేపితే ఎవరు లేలాము. నా బాత్రూమ్ నేనే పోయేసిన. కనీసం గంట సేపు అక్కడ సకల ప్రయత్నం చేస్తే వాంటింగ్ పోయింది. రకరకాలుగా బాధపడుతున్నా. ఏసయ్య ఎవరికి ఏ మాట చెప్పకుండా నన్ను తీసుకుంటా పోతుందా, ఏమైనా మాట్లాడాలి కదా, నేను ఎవరికైనా చెప్పాలి కదా అనుకుంటా ఉండా. సడన్గా ఒక వెలుతురు వచ్చింది బాత్రూంలో, కరెంట్ కూడా లేదు అలాగే. వెలుతురు వచ్చినట్టు వచ్చేసి నన్ను టక్కన ఇది వచ్చేస్తాను టక్కన లేచేసి బకెట్తో నీళ్ళు పోసుకుని కడుక్కొని అంటే వచ్చి మళ్ళీ లేపి నాకు ఉడికి నీళ్ళు పెట్టండి అని చెప్పిన. ఉడికి నీళ్ళు పెట్టమని చెప్పేస్తే వాళ్ళు అట్టే పడిపోయింది. మళ్ళీ పడిపోతే మళ్ళీ కొమ్మలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు మా తమ్ముడు వచ్చి అంటే అది విన్నప్పుడు మళ్ళా అనే వచ్చినప్పుడు నాకు ఏమని చెప్పినానంటే, మీరు ఎక్కడే నన్ను తెప్పొద్దో, నా గురించి ప్రేయర్ చేయండి అందరూ, ఆయన కాపాడుతాడు కానీ విశ్వాసంతో ప్రేయర్ చేయండి, అంత ప్రేయర్ చేయండి అని చెప్పి ప్రేయర్ కూర్చోమంటే ప్రేయర్ చేయమని చెప్పినాను. వాళ్ళు ఏం చేసిన వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసి లాస్ట్గా రాయి చుట్టుగా మధ్యరాత్రిలో తీసుకొనిపోయినారు. అక్కడ ఇది కాదు, మీరు ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ వేలూరుకి కానీ తిరుపతికి కానీ బెంగళూరుకి కానీ పోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చేసినాక మా వెహికల్ ఆడబెట్టేసి ఆ వెహికల్ వేరే వెహికల్ అరేంజ్ చేసి బెంగళూరు కొమ్మలో నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయినాం. బెంగళూరుకి వెళ్ళిపోయినాక విక్రమ్ హాస్పిటల్లో, అమెరికా హాస్పిటల్ అదే, అక్కడ ఆపరేషన్ అక్కడ కూడా అంజియోగ్రామ్ చేసిన దాన్నే. అప్పుడు ఆడనే పోయేసి మళ్ళీ ట్రీట్మెంట్ పోయినప్పుడు వాళ్ళు మేము ఈ ఆపరేషన్ గ్యారంటీ నాకు ఫ్యాట్ కాదు, ఓకే, ఆ హార్ట్ పైన కండ పెరిగింది. ఓకే. పెరలు వచ్చేసి దాని మీద వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే నడిచినప్పుడు మాట్లాడినప్పుడు అది పట్టుకుంటుంది. అట్లే దానికి ఆపరేషన్ చేసేదానికి వాళ్ళు మేము వేయలేము, చెప్పలేము, ఇటువంటి ఆపరేషన్ మా దగ్గర రాలేదు ఇప్పటికే అని చెప్పినప్పుడు మా తమ్ముడు వండుకొని సరే మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడులే అని చెప్పి నారాయణ హృదయాల ఓనర్తో మాట్లాడినాడు. ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడనే ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు. అంటే ఏమంటే మాకు మా అన్న ఉన్నాడు, ఆయనకి జరిగింది అంటే మీరు ఆ ఫైల్ అయినా తీసుకురమ్మని అక్కడ చెప్పినారు నారాయణ హృదయాల. నేను మా తమ్ముడు ఇలా తీసుకొని ఆ ఫైల్ అంతా ఎత్తుకొని ఆ రికార్డ్ అంతా అక్కడ చూపించినారు. చూపించినప్పుడు ఎవరు వద్దు నేనే చేస్తాను స్వయంగా ఈ ఆపరేషన్ అని ఆయన ఇచ్చినాడు. ఇస్తే అప్పుడు మాట చెప్పినప్పుడు వీళ్ళు మళ్ళీ మన వాళ్ళని తీసుకొని అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. వాళ్ళు అన్నీ ట్రీట్మెంట్ అన్నీ చేసినారు. మళ్ళీ చేసినాక ఏంటి ఆ రోజు ఆ నైట్ ఆపరేషన్ జరుగుతుంది. అంత పెద్ద డాక్టర్ అయినా నన్ను పిలిచి ఆయన రూమ్కి పిలిచిపోయి నాతో మాట్లాడి హార్ట్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంది, దీనిపైన ఉన్నది, ఇదంతా తీసేస్తాము, అది పక్క తీసి మళ్ళా పెడతాము, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని ఆయన నన్ను పట్టి చూసి కాళ్ళు చేతులన్నీ చూసి పట్టి ధైర్యం చెప్పినాడు. నేను అప్పటికి దంకల, ఎందుకంటే పైన గొప్పవాడు దేవుడు ఉన్నాడు,
ఈ సెసస్ అయినా పర్వాలా కాకపోయినా నేను దేవుని దగ్గర చేస్తా అనేది నాకు ఒక చింత అనేది లేదు. అని దేవుడు గొప్పవాడు ఉన్నాడు కదా, ఆయన చిత్తమైతే నన్ను ఇంకా ఆవిష్ప్రమాణం ఈయనే లేని పక్షంలో తీసుకోమని అడుగుతాడా, అంతేగాని నేనేం గొప్పపడలేదా. నా దగ్గరేమి అది సొన్న దేవాలయంలో పుట్టుకుంటేవాడు ఉంటే పేతురు యోహాను పోయినప్పుడు మా దగ్గర వెండి నాణ్యం లేవు కానీ దేవుడు ఇచ్చిన కృప ఉంది, యేసయ్య నామములో లేచి నడుచు అన్నాడు. అంతేగాని నా దగ్గర ఈరోజు హాస్పిటల్ పెట్టేదానికి నా దగ్గర అమౌంట్ లేదు. దేవుడా ఎవరో సహాయం చేయాలని పెట్టాలా అని దేవుని ప్రార్థించిన నేను కానీ నాకు ఎవరో పెట్టినారు, ఇన్సూరెన్స్ ఉంది, అది జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇంకా ఆపరేషన్ సక్సెస్ పోవాలనేటప్పటికి ఆ రాత్రి దేవుని దర్శనాలు వచ్చినాయి. అంగీలు వేసుకొని నా చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ 3 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటానే నాతో వచ్చి నర్సులంతా కూర్చొని మాట్లాడంలే. అంటే ఇంకా ఆపరేషన్ బయటపడుగా దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చిన దర్శనం పోవా మా మిస్సెస్గా చెప్పిన జరిగింది అన్నాడు. ఆమె సంతోషపడింది. కానీ ఆ నర్సులు అంతా వచ్చి అయ్యా నీకు టైం అయింది కదా, బెడ్ తీసుకో, ఉపవాసం అవుతుండవు, ఇంక పాలు తీసుకొని థియేటర్కి వెళ్ళిపోవాలి హాస్పిటల్కు, మా గురించి కొంచెం ప్రేయర్ చేయ అని నర్సులు అడిగినారు. మా గురించి కూడా ప్రేయర్ చేయి అంటే అప్పుడు ప్రేయర్ చేసి నా గురించి కాక వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేసి నా గురించి నేను ప్రేయర్ చేసుకొని మా బంధువులు అన్నదమ్ములు మా కొడుకు కోడలు అంతా బయట హాల్లో కూర్చున్నారు. అందరితో కూర్చొని మా సేవకుడు కూడా ఉన్నాడు, జైల్ ఫాస్టర్ అని బెంగళూరులో, ఆయన కూడా వచ్చినాడు. వచ్చినప్పుడు అందరికి టాటా చెప్పి కొంతసేపు మా కొడుకు వచ్చినాడు, సైన్ చేసినాడు, నన్ను సైన్ చేయించుకున్నారు, థియేటర్లోకి ఎత్తుకున్నారు. అంతే, అంతవరకు నాకు తెలుసు. కానీ మళ్ళీ ఏం జరిగిండేది ఏమి ఎక్కడా తెలియదు. దేవుడు ఇంతవరకు మళ్ళా వచ్చినాయి కానీ మళ్ళా 2 సార్లు మళ్ళా ఇబ్బంది పడినా, అప్పుడు కూడా దేవుడు నన్ను మళ్ళీ కాపాడుతాను వచ్చినాడు. బెంగళూరుకి ఇడికి వచ్చినప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడే జరిగినాయి ఎటాటన్నీ, సిటీలు లేకుండా ఇంటికి వచ్చినాక, సేవలోకి వచ్చినాక ఇంకా తొందరలు ఎక్కువ వచ్చినాయి. ఏ తొందర వచ్చినా ఆ తొందరలని దేవుడు కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచినాడు కనుక నేను సజీవ లెక్కలో లేకపోతే నేను సాక్ష్యం చెప్పలేను కదా. ఆ సాక్ష్యాదానికి కనుక నేను అని అప్పుడు పాస్టర్కు లైసెన్స్ కావాలి నాకు అని చెప్పి లైసెన్స్ బెంగళూరులో లైసెన్స్ తీసుకొని లైసెన్స్ ఇచ్చినారు సేవకులు. అప్పటి నుంచి ఇంక నేను ఊర్లోకి వెళ్ళిపోతానని చెప్పి మా కొడుకు చెప్పి ఊరికి వచ్చి కొంతమంది నేను రక్షణ ఒక్కరైనా కానీ లక్ష్యం పడాలా అని వాక్యం చెప్పాలా, మనం అందరికి ప్రేయర్ చేయాలా, మన 250 దేశాలు అందరి గురించి ప్రార్థన చేయాలి. నా భావం అది. నాకు ఒక్కనికే కాదు, ఈ లోకాన్ని జయించింది యేసు ఎవరి కోసం, మానవుల కోసం. కాబట్టి మనం అందరి గురించి ప్రార్థన చేసి అందరూ రక్షణ పొందాలా. ఈ లోకాన్ని గెలిచినానన్నాడు. ఎవరితో గెలిచినాడు? అపవాదితో గెలిచినాడు. అపవాది అన్నాడు, శత్రువు అయినాడు. ఆ శత్రువుని జయించినాడు ఆయన. కనుక మనం ఈ లోకంలో అందరితో జయించాలా, అందరి నాయకులతో ప్రార్థన చేయాలా. ప్రపంచం అంతటా ఉన్న సేవకుల గురించి, ప్రపంచం అన్ని భాషల గురించి, అన్ని లాంగ్వేజ్ల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏమైనా బైబిల్ వాక్యము చెప్పేటప్పుడు ఎవరైనా తప్పు చెప్తే మీరు వెంటనే ఖండిస్తారు. అవును, అది ఎలా మీరు అలా ఖండించడం మంచిదేనా? మీరు చెప్పండి. ఖండించమని ఉంది కదా వాక్యంలో ఖండించని ఉంది. అంటే తప్పుగానే ఖండించండి, అప్పుడే మాట్లాడితే వాళ్ళు సరిదిద్దుకుంటారు. దాన్ని అట్లా పెడితే అది సరిదిద్దుకోరు. అది రేపొద్దని ప్రాబ్లం అవుతుంది. మీ కూడా తప్పు చెప్పినాడు, మీ సేవకుడు తప్పు చెప్పినాడు అనేది మనకంటే అవతరణలకు బాగా తెలుసు. వాక్యం అవతరణలకు మనకంటే కూడా ఎక్కువ తెలుసు. సేవ మనం ఖండించడం ద్వారా అట విశ్వాసులకు ఈ పాస్టర్లో కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. విశ్వాసులే ఖండిస్తే అది కొంచెం కదా, విశ్వాసులే కదా ఖండించాలా. అంటే మామూలుగా విశ్వాసుల ద్వారా ఖండించే అంత
లేకుండా ముందే పాస్టర్ గారు ఖండిస్తే కొంచెం విశ్వాసాలు ఎత్తిపొడచకుండా ఎత్తిపరచకుండా మనమే ముందే సేవకులకు చెప్తే దాన్ని సరిదిద్దుకుంటారు వాళ్ళు అనేది బాగు నాలో మొదటి నుంచి అదే ఉంది. నేను దాదాపుగా రోజు బైబుల్లో ఒక 2-3 వాక్యాలు కానీ 5 వాక్యాలు కానీ రోజు చదువుతా, ఉదయం సాయంత్రము. టైం దొరికిందంటే బైబుల్ చూసుకొని చదవడమే నా పని. కూర్చొని మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటా, కొండల మీద పోయేసి కొండ మీద కూర్చొని వాటర్ తాగుతా కూర్చుంటా. ఇప్పుడు నేను దాదాపుగా నాకు 12 సంవత్సరాలు అయింది ఆపరేషన్ జరిగి. ఎంతవరకు నేను ఎవరిని సహాయం అడగలేను. నా ట్యాబ్లెట్కు, హాస్పిటల్కు, చెకప్లకు అన్నీ ఉన్నాయి. ట్యాబ్లెట్ ఎలా దాదాపుగా నెలకు 3,000 రూపాయలు, ట్యాబ్లెట్ 4,000 అవుతాయి. ఈ అన్నీ ఉన్నాయి. మధ్యలో హాస్పిటల్ చెకప్ పోయినప్పుడు అంతా 10,000, 20,000, 30,000 కూడా అయిపోతుంది. ఇప్పుడు నాకు మామూలుగా ఇంటికి వచ్చినప్పుడు ఒక ట్రాక్టర్ పెట్టాలని ఆలోచించి ట్రాక్టర్ పెట్టించినాం. మా తమ్ముడు చెప్తే ఆయన వెళ్ళి ట్రాక్టర్ దాంతో కూడా శ్రమలు తిరిగినాయి. ఇప్పుడు అనాథ పిల్లలకు మీరు చూస్తున్నారు పాస్టర్ గారు? అనాథ పిల్లలు, అనాథ ముసలి వాళ్ళ, అనాథ ముసలి వాళ్ళ వృద్ధాప్యం వాళ్ళకు ఇక్కడ మా ఫ్యామిలీ కాడికే పెట్టుకున్నాం. అంటే మా బంధువులు ఫ్యామిలీ వాళ్ళకు ఇక్కడ ఉండాలి. ఆ సేవ కూడా తమ్ముడు భరిస్తాడు, దాని ఖర్చులని ఆయన చూసుకుంటాడు. కాబట్టి మేము ఇప్పుడు నేను ఎక్కడ పేరేరి పిలిచినా కాదనకుండా పోతా. ఆరోగ్యం దేవుడు ఇస్తే ముందుగానే చెప్తే నేను ఆ టయానికి ప్రిపేర్ అయ్యి ఆ సేవలో పాల్గొంటా. రాలేనంటే రాలేనని చెప్తాను, అది నా బాధ్యత. కాబట్టి వాళ్ళ గురించి ప్రేయర్ పెడతాం ముందే. ఇప్పుడు నా బాధ్యత ఏమంటే ప్రపంచం అంతటా సర్వమోకాళ్ళు దేవుడి గల సర్వమోకాళ్ళకి వాక్యం చేయాల. అది యేసయ్య చెప్పిన మాట. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించున్నారు. ఇదే ఒక మతం కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. కరెక్ట్. సర్వ సృష్టిలో సృష్టించిన వాడు ఒక్కడే, యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే మన కోసమే పాపాలు భరించినాడు. మన పాపాలు భరించడానికి గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, గోలు నుంచి బలిచ్చాడు. అవునవును, మన పాపాలు పోవడానికి అయ్యో ఏటేటా ఇచ్చేవాళ్ళు. కానీ అది లేకుండా మనకు మరణం వచ్చింది. మరణాన్ని జయించాలంటే మరణం లేకుండా ఆదిలో మానవుని ఆదామును సృష్టించినాడు దేవుడు. మీరు విస్తరించండి, ఈ భూమి పర్వతం మీద ఉండేటన్ని అనుభవించి ఫలించి దేవుని ఆరాధించండి. దేవునికి మనకు టచింగ్ ఉండింది ఎక్కువ. ఆ టచింగ్ ఎప్పుడు మనం పాపంలో పడిపోయినామో అవతో మనం ఏకీభవించి పాపం ఎప్పుడు మూడో వ్యక్తితో పడిపోయినామో అప్పటి నుంచి మనకు ఆ టచింగ్ పోయింది. ఆ జీవవృక్షాలలో లేము, మనవాడ ఆ జీవజలాలు లేము. బయట దేశతిమ్ముడే తిరిగినాం. దేశతిమ్ముడే తిరుగుతున్నప్పుడు మనకు వచ్చిన కష్టాలు, బాధలు ఆయన చూసి మనం మొరపెట్టే మొరలిని ఎంతో మందిని ప్రవర్తలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి పంపించి అనేక మంది ప్రవర్తలు వచ్చిన ఎవరు 10 ఆజ్ఞలు ఇలా 10 ఆజ్ఞలు ఇచ్చింది ఒక మోసే ప్రవర్త ఒక్కడే. ఆయన ద్వారా సినాయి కొండ మీద ఆ పలకలు ఇచ్చి చేసి ఆ 10 ఆజ్ఞలు నిలబెట్టని ప్రజలకు చెప్తే ప్రజలు ఎవరు దాని ఆకాంక్షల మోసే దాన్ని కూడా ఆయన ఆ జనాభాని 6 లక్షల జనాభా కాలిపనులతో ఐగుప్తు దేశం ఉంటే నడిచినప్పుడు, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు, మోసే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం అంటే వచ్చినప్పుడు కూడా ఆశ లేకుండా ఇంత అద్భుతాలు జరిగిన శత్రువు నుంచి జయించినాడు. జయప్రదం ఇచ్చిన అరణ్యాల్లో మానవుడు తినాల్సిన ఆహారాన్ని లేకపోయినప్పుడు పరలోకముని దేవదూతలు తినే ఆహారం మానవునికి ఇచ్చినాడు. వాళ్ళు కట్టుకున్న బట్ట మాయిలా, చెప్పులు అరగల, ఏ రోగము లేదు మనిషికి. అంత సపుష్టంగా తాకినప్పుడు కూడా వాళ్ళు ఏమైనారు? ఐగుప్తు దేశంలో రొయ్యలు చూసి, చేపలు చూసి ఆ ఐశ్వర్యం జన్మించి దేవుని స్తుతించమంటే ఇక్కడ స్తుతించలేక మోసానికి నడవలేక ఎనికిపోతున్నారు. ఎనికిపోయినప్పుడు కూడా మోసే వాళ్ళతో ఎన్నో బాధపడి మందస్సులో కూర్చొని ప్రార్థించి ఆయన ఒక మాట అంటాడు, మిమ్మల్ని ఏమైనా ఆశించినానా? ఏం ఆశించలేదు కదా. మీరు దేవుని దగ్గర సమస్యంగా నిలబడండి అని దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు తీసుకొస్తే వ్యతిరేకించినారు. కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చేసినారు? వీళ్ళంతా మోసే ఏమైనాడో, ఆరోన్ ఏమైనాడో అని
కమసవాళ్ళ దగ్గర పోయి వీళ్ళందరూ పొక్కుబుడలు తీసుకొని ఒక పోత విగ్రహం చేయించుకొని దాన్ని ఆరాధించడానికి ప్రజలంతా ఆరాధిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజలంతా అదే ఆరాధిస్తున్నారు. అదే గొప్ప అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఫస్ట్ గారు, ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా జీవించాలి అదేమన్నా చెప్తారా? క్రైస్తవుడు అనడానికి ఇది ఇక మతమేం కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. ఎవరైనా క్రైస్తవులకు రావచ్చు, ఎవరైనా రావచ్చు, దీనికి అభ్యంతరం ఏం లేదు. అందుకే ఆయన 10 ఆజ్ఞలు విడగొట్టినాడు. ఎవరు? మోసే 10 ఆజ్ఞలు ఇచ్చి 10 ఆజ్ఞలు నెరవేర్చినాడు యేసుప్రభు ఒక్కడే. యేసుప్రభు ఒక్కడే 10 ఆజ్ఞలు నెరవేర్చి మన కోసంగా, మన చేసిన పాపాల కోసమై ఆయన 33.5 సంవత్సరం ఈ భూమిపై నివాసించి మనం కొట్టిన వాడితో కొట్టగా, మనం తిట్టిన వాడితో తిట్టగా, సిలువను మోస్తూ ఉన్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటే నా గురించి ఏడొద్దు, రాబోయే ఉగ్రత గురించి మీకోసం మీ బిడ్డల కోసము ప్రార్థించండి. ఈ సృష్టి ఆరంభం నుంచి ఇటువంటిది లేదు, దాన్ని తప్పించడానికి కూడా మీ ఇష్టమైతే ప్రార్థించండి, అది భయంకరంగా ఉంటుంది, ప్రార్థించండి కానీ నా గురించి ఏడ్చొద్దు అంటే అది ఎంత ప్రేమ, ఎంత జాలి. ఒకసారి ఆలోచిస్తే మనం ఎంతో పాపం చేసినామే, అంటే మన చూపుతో పాపం చేసినాము, అనేసరికి మాట్లాడినాము, ఏమేమో పాపం చేస్తున్నాం. పాపాలతోనే ఏం చేసినా మనం పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుడు మోసేతో మాట్లాడితే ఈరోజు మనతో కృపావరములతో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క మనిషితో, ప్రతి ఒక్క స్త్రీతో, ప్రతి ఒక్క చిన్న బిడ్డలతో, అందరితో ఆయన ఉన్నాడు. ఈరోజు ఆ రోజు ఉన్నాడు. అందుకే జగత్ పునాది వేయకమనిపై నేనున్నా, పర్వతం పుట్టమరకు నేనున్నా, సముద్రాలు సృష్టించిన నోటితో అన్నీ చేసినాడు. నిన్ను నన్ను చేసిన దానికి ఆయన దేవుడు ఏం చేసినాడు? ఆయన చేతలతో చేసినాడు, ఆయన రూపంతో మనల్ని చేసినాడు, ఆయన లాంటి కొద్దివానిగా మనకి ఇచ్చినాడు. ఈ భూమిని పరిపాలన చేయమంటే పరిపాలన చేసుకోక బాధపడి పతనమైన వాళ్ళని, మరణంలో పడిపోయిన వాడిని పరలోకానికి చేర్చాలని ఆయన భావంతో ఆ పరలోకం జరిగే విధానాన్ని భూమిని జరగాల, ఆ పరలోకంలో జరిగే విధానాన్ని భూమిని జరిపించాడు. అందుకే పరలోకంలో తినే దేవదూత తినే ఆహారాన్ని ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు. మన్నాని ఇచ్చి భుజించినప్పుడు కూడా తృప్తి తిరల జనాలకు. కనుక ఆయన వచ్చి మన కోసం చెలిపోయిన 7 మాటలు పలికి, బందిపోటు దొంగ 7 ఆయన మాట్లాడినప్పుడు బందిపోటులు వాళ్ళని కొట్లాడుకున్నారు. కానీ ఒక క్షమాపణ అడిగినప్పుడు ఆ క్షమాపణ మనం ఇవ్వగలమా? ఆయన ఏమడిచాడు? నేడే నువ్వు పరదేశంలో ఉందిగా కానీ మనిషితో చెప్పినాడు. పరదేశం అంటే ఎక్కడిది? ఇక్కడనే పరదేశం. పరదేశంలో ఉన్నాడు ఇప్పుడు ఆ మనిషి కూడా. ఎప్పుడు వస్తాడు పరలోకానికి? ఎప్పుడు పోవాలా? ఒక తీర్పు ఉంది ఈ భూమి మీద. ఆ తీర్పు ఎవరిది? పైన వేసేది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందను. మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థ సాటించండి. స్వార్థ సాటించి నా కోసంగా అద్భుతాలు చేయండి. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. కానీ వాటి మీద భ్రమపడద్దు. నా కోసంగా ప్రార్థన. రాబోయే సేవకులు చెప్పండి. అనేక విధంగా ఈరోజు జరుగుతుంది. శాటిలైట్ ద్వారా, టీవీల ద్వారా స్వార్థ. ఈ మూలకు పోలేదు, ఆ మూలకు పోలేదని లేదు. 10 కరోనా తెలిసిపోయింది. మనకంటే అనిలకే ఎక్కువ తెలుసు ఈశ్వరం ఏమనేది. వీళ్ళు మీ కొడుకు మ్యారేజ్ విషయంలో ఎలా జరిగింది? దేవుడు చేసిన అద్భుతం. నా కొడుకు ఒకే కొడుకు, కూతురు కాబట్టి కొడుకు మ్యారేజ్ చేయాలా. మ్యారేజ్ చేయాలంటే ఆయనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేయాలనా లేదా నేను చేయాలనా స్వయంగా అనేది ఒక నిర్ణయించుకున్నాను. అడిగి నేను మ్యారేజ్ చేయాలా, వయసు వచ్చింది, నువ్వు బిజినెస్ ఇదే నా దగ్గర బిజినెస్, ఈ బిజినెస్ చేయాలా, వేరేది పెద్ద నువ్వు చదవాలా, నువ్వు చదివిన తక్కువ కాబట్టి నువ్వు ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు అని నిర్ణయించినప్పుడు అక్కడక్కడ చూసిన మా సంబంధంలోనే చూసిన రాజవంశులు, క్షత్రియ వంశంలోనే చూసిన మ్యారేజ్. ఎందుకంటే ఒక ఆత్మ అన్ని రాళ్ళు చేసుకొస్తే రక్షణ పడుతుంది. మా క్రిస్టియన్లోనే మనకి దేవుని నమ్మిన వాళ్ళే చేసుకుంటే
అది అట్లే ఉంటుంది, అవును విరదలించదు. అవును కాబట్టి అవును వేరే సంబంధం చేసుకొచ్చుకుంటే వాళ్ళని రక్షణ పొందితే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలు రక్షింపబడతాయి. వాళ్ళ కుటుంబాలు సాక్ష్యం వస్తుంది, సాక్ష్యం అవును దేవునికి సాక్ష్యంగా ఉంటుంది. అందుకే అన్నిటికంటే ఘనమైనది మ్యారేజ్. అవును ఎందుకు ఆ దినములో ఆదాములను సృష్టించినప్పుడు పందిరములు పెట్టి వాళ్ళను ఆశీర్వదించినాడు, వాళ్ళకి ఇచ్చినాడు. కనుక ఆయన కనానూరులో కూడా పెళ్లి మందిరంలో కూడా ఆశీర్వదించినాడు. కనుక ఆయన ప్రేయర్ చేసి నేను బయట పాపను చూడకపోయినప్పుడు ఇంకా కొన్ని తాళ్ళు చూసినా ఆయన అసలు మళ్ళీ ఒకసారి పోయినప్పుడు నేను ఆ పాపతో మాట్లాడినా, ఏమా మేము నా పేరు వేసరాదు, మా అబ్బాయి నేను చేసుకోవడానికి ఇష్టమా, మా కుటుంబంలో ఈ సమస్యలు, మేము విగ్రహం పెట్టుకోము, మా ఇంట్లో టెంకాయలు కొట్టము, మా ఇంట్లో ఏం చేయము, ఓన్లీ ప్రేయర్ చేసుకుంటాం అని చెప్పిన అమ్మాయికి. మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు అబ్బాయి, నేను ఎట్లుంటానో పోలికి నా కొడుకు కట్టే ఉంటాడు ఓకే అని సాక్ష్యం చెప్పిన పాపతో. వాళ్ళ బంధువులకి అందరికి తెలుసు కాబట్టి వాళ్ళ అత్త, మా కోడల అత్త ఆయన చర్చికి పోతుంది. ఆయన ఒక విధవరాలైనా ఆయన పోయి చర్చిలో, నాకు తెలుసు చర్చిలో అలవాట్లు మంచివి, యేసయ్య అందరి కోసం పాపాలు భరించినాడు, ఆయన పరమాత్ముడు కానీ నరుడు కాదు అని చెప్పి సాక్ష్యం అని చెప్పినప్పుడు అంత మ్యారేజ్కి సెట్ చేసినాము. వాళ్ళ సంప్రదాయ ప్రకారమే పల్లెలు మార్చుకున్నాము, అన్నీ అయిపోయినాయి. మ్యారేజ్ సేవకులతో మాట్లాడినా, మ్యారేజ్ బెంగళూరు జరగాల, పలానా డేట్ అని ఫిక్స్డ్ చేసినాము. ఆ డేట్ ప్రకారం కంటే ముందే వీళ్ళు వచ్చి మాకు అభ్యంతరాలు చేసినారు. ఎందుకు అభ్యంతరాలు చేసినారంటే, మేము అక్కడికి రాము, మేము ఇక్కడ ఏదైనా గుళ్ళలో మ్యారేజ్ చేయిస్తాము, మళ్ళీ మీ డేట్కి మీరు చేసుకోండి అని చెప్పి వచ్చినారు. ఓకే వచ్చి నేను పోయేసి అక్కడ వాళ్ళతో అందరితో మాట్లాడినాక వాళ్ళు చెప్పిందంత విని, దేవుడు నిర్ణయించిన కార్యానికి మీరు వెనక్కిపోతున్నారు, దేవుడు సమస్తము సాధ్యం ఆయనకు, కాబట్టి మీరు వెనక్కిపోయినప్పుడు మీ పాపే కదా ప్రపంచంలో ఆడబిడ్డలు దండిగా ఉన్నారు చేసుకోవడానికి, మీకు ఇష్టమైతే ఆ డేట్ ప్రకారం రండి, లేని పక్షంలో వద్దు అని చెప్పి వచ్చేసిన. ఓకే వచ్చినాక మళ్ళీ వాళ్ళు నిర్ణయించుకొని మళ్ళీ మా పెద్దలు, మా అన్నగారు అందరూ మాట్లాడేసి మళ్ళీ వాళ్ళ ప్రకారమే, ఎందుకంటే ఎప్పటి నుంచే మాకు రాజుల్లోనే మ్యారేజ్ చేసుకున్నాం, మా రాజవంశంలోనే అందరితో చేసినారు ఇంతవరకు. ఇప్పుడంటే కొంతమంది బయట పోతున్నారు, అప్పుడు చేయాల్సి వచ్చింది కాబట్టి జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదులే, మన డేట్ ప్రకారం మళ్ళీ మనం కూడా అన్నీ చేసుకొని ఆ డేట్కే మ్యారేజ్ చేస్తాము అని చెప్తే నేను సరేనని చెప్పి నేను ఒక్కోట్ల నాకు వద్దని చెప్పిన, మా కొడుకు చెప్పినప్పుడు కొడుకు మా నాయన చెప్తే అంతేనన్నాడు అని మళ్ళీ వాళ్ళే అన్నదమ్ములు వాళ్ళు మాట్లాడేసి వాళ్ళ డేట్ ప్రకారం మ్యారేజ్ వాళ్ళు ఏదో అనుకున్నారు. వాళ్ళు అనుకున్నప్పుడు గిండి దగ్గర మ్యారేజ్ జరిగింది. ఆ రోజు నేను ఉదయానికి వచ్చినప్పుడు మన సాంప్రదాయ ప్రకారం మనం రేపైనా కావాలి కదా సిలువ కొడుతుంది అని సిలువ వేసి ఆ తాళి కట్టేదానికి దాన్ని చేసి ఇచ్చినాము. అక్కడ చూస్తానే అక్కడ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం మనం పేర్లు అడుగుతారు. ఆ పేర్లు అడిగినప్పుడు యేసురాజు అని చెప్పిన, ఆమె పేరు అంటే నాగమ్మ అని చెప్పినాం. మా బాబు పేరు కన్వర్ట్ అయినాక సుమతి, అప్పుడు కాకముందు నాగమ్మ అని చెప్పిన. ఆయన ఎట్లా చూసి నన్ను ఏమాత్రం ఏం అడగకుండా, గోత్రాలు గీత్రాలు ఏం అడగకుండా ఆయన ఏదో చేసేసాడు, తాళి కట్టినారు, మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినాక నేనేం నాకు గర్వం చూడు, గర్వపడినట్టుగా ఏలియాగారితో చెప్పినట్టు సాక్ష్యం నేను ఆడొచ్చిన ఫ్రెండ్స్తో, ఆడొచ్చిన వాళ్ళ తండ్రితో, క్రైన్ ఉంది ఆ గుడిలో ఉండే విగ్రహాన్ని క్రైన్లో పెట్టండి, క్రైన్ బాడీకి నేను ఇస్తాను, తీసుకొని అన్నప్పుడు ఏంది అటు చెప్తావా, తీసుకుపోతే పోలీసు వాళ్ళంతా పట్టుకు కొడతారంటే, కాదు ఇంతసేపు మనం అడిగినాం కదా ఎన్ని మ్యారేజ్ కావాలని అడిగితే మీరు ఇప్పుడు అడిగిపోయింది అయిపోయిందా, దీన్ని ఎత్తుకొని పోదామని అడిగినా.
అంతేగా నేను ఎత్తపోలేని ఉద్దేశం అంత అడగల. అవును. ఏమన్నా క్రైన్ ఉంది కదా, క్రైన్ బాడీకి నేనే పెడతాను తీసుకోవచ్చునా అని అడిగిన. మీరేమన్నా ఆహ్వానించి ఆడున్న వాళ్ళతో మాట్లాడించి పెడితే తీసిపోదామన్నా. అది ఎట్ట అవుతుంది అన్నారు. కనుక అక్కడ పెట్టిన వాళ్ళు అక్కడనే ఉంటారు. దేవుని మాట మాత్రం ఎప్పుడూ నిలబెడుతుంది. ఆయన సర్వలోకానికి సువార్త సాటించబడింది ఈరోజు. కనుక ఆయన వచ్చే రాకడ సమీపమైంది. ఆయన ఎప్పుడైనా యజమాని రావచ్చు. ఎక్కడైనా దానికి ఎదురు చూసి మనం నిత్యరాజ్యానికి వారసులం కనుక ఆ వారసానికి మనం ప్రార్థన చేసి ప్రపంచ దేశాలన్నీ 250 దేశాలు రక్షణ పొంది అందరికీ సువార్త సాటించబడి అందరు రక్షణ పొందాలని నా అభిలాష, నా ప్రార్థన. అంతేగాని ఇంతకంటే ఇంకా ఎక్కువ నా సాక్ష్యము దేవుడు దీవించును కాక. మీ సాక్ష్యం చాలా బాగుంది గారు. చూశారు కదా రాజుల కుటుంబం నుండి ఎలా రక్షింపబడ్డారో. రక్షింపబడి అతనుకున్న హార్ట్ ప్రాబ్లం బట్టి కూడా చనిపోయే స్థితి నుండి యేసుక్రీస్తు వారు ఎలా రక్షించారో మీరు విన్నారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనములు.